Yeah. See. కూర్చో. సార్ నమస్తే సార్. హలో లక్ష్మణ్ గారు సార్ బాగున్నారా? బాగున్నా సార్. రండి 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 కూర్చోండి సార్ కూర్చోండి. నమస్తే సార్. నమస్తే జ్ఞానేంద్ర రెడ్డి గారు బాగున్నారా? బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు? నమస్తే సార్. నమస్తే. కూర్చో. కూర్చో. నమస్తే వివేక్ బాగున్నావా? చాలా వరకు కూర్చో 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 కూర్చో. ఏమ్మా బాగున్నావా? సార్ నమస్తే. నమస్తే విశ్వనాథ్ గారు బాగున్నారా? సార్ బాగున్నా సార్. రండి 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 కూర్చోండి నమస్తే. కూర్చో. నమస్తే రాజేంద్ర బాగున్నారా? కూర్చోండి. ఏంటి అందరు కట్టకట్టుకొని వచ్చారు? రాయపూలం మండలం అంతా ఇక్కడ ఉంది. అయ్యా, మా గ్రామ ప్రజలు మరుగుదొడ్లు లేక అల్లాడిపోతున్నారు. తాగునీటిలో కల్తీ, సాగునీటిలో కల్తీ, రసాయనాల కంపెనీల వలన పేర్లే తెలియని రోగాలన్నీ మా ఊర్లోనే జాతరలు చేసుకుంటున్నాయి, ఉద్యమాలు చేస్తున్నారు. ఏంటి లక్ష్మణ్ గారు మీ ఊర్లో సమస్యలేంటి? అయ్యా, మా గ్రామంలో అనాదిగా తాగుడు నీటి కోసం వాడుకుంటున్నటువంటి దిగుడు బావులు ఏనాడో కూడిపోయినాయి. మా గ్రామంలో చెరువులు కూడిక తీసేటువంటి పనులు సంవత్సరం నాడే ఆగిపోయినాయి. కాల ప్రభావం ఏమిటో గాని వర్షము అనావృష్టి, ఒకవేళ అదృష్టవశాత్తు వర్షము కురిసినా వాటిని నిల్వ చేసుకునేటువంటి సౌకర్యాలు అసలే లేవు. ఆ వర్షపు నీరు కూడా వాగుల వంకల పాలు పోతూ వృధా అయిపోతున్నాయి. రోజు రోజుకు నీటి ఎద్దడి పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు సార్. ఎన్ని సమస్యలు ఉన్నాయా మీ ఊర్లో? పంటలు పండక ప్రజలు ఊళ్ళు విడిచి వలస బాటలో వెళ్తున్నారు. అయ్యా దయానంద రెడ్డి గారు మీ ఊరి సమస్యలు ఏంటి? మీ ఊర్లో కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి? ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి సార్. మా గిరిపల్లి గ్రామంలో జనాభా 950. హైవేలో ఊరికి ఇరుపక్కల డాబాలు, రెస్టారెంట్ల మయం అయిపోయింది. పంట పొలాలు బీడులైపోతున్నాయి. ఉచిత పథకాల చక్కర్లో జనాలు ఎవరికి అందక జనాలు అల్లాడుతున్నారు సార్. అంతేకాదు, డ్వాక్రా మహిళల కోసం సాయం చేద్దామంటే బ్యాంకర్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఏం చేయాలి? మా గిరిపల్లి గ్రామంలో వచ్చే ఆదివారం సర్పంచుల సమావేశం ఏర్పాటు చేస్తాను. అయ్యా, మీరు హాజరై సమాధానం చెప్పండి. ప్రజలకు సమాధానం చెప్పలేక పిచ్చెక్కుతుంది సార్. వివేక్ గారు మీ పరిస్థితి ఏంటి? సార్, మా గ్రామాల్లో కిరాణా షాపుల్లో కిరాణా సరుకు దొరకదు. ఆ షాపుల్లో హాట్ చిప్స్లు గాను, బెల్ట్ షాపులు గాను మారాయి. 3 పూలు 6 కాయలుగా వెలిగిపోతున్నాయి. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. అందరూ తాగుబోతులుగా మారిపోతున్నారు. మహిళలందరూ ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి దయచేసి వీధికి సప్లై చేసే మందు షాపుల లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి. అయ్యా సుబ్బారావు గారు,
మా గ్రామం ఒక చెరువు అలుగు పరివాహక ప్రాంతంలో ఉంది. చెరువు పై ఎత్తున ఇళ్ల వాళ్ళు చెరువు కట్ట తెంపడం ఆనవాయితీగా మారిపోయింది. అప్పుడు మా గ్రామం ఇళ్ళన్నీ ముప్పుకు గురవుతున్నాయి. ఆ నీళ్లు చెరువు పై ఎత్తు డ్రైనేజీల కంపు కలిసి మాకు శాపంగా మారింది. వాళ్ళకు మాకు వానాకాలం అంతా ఒకే గొడవలు, కురుక్షేత్రం అనుకో. ఎక్కడ లేని రోగాలన్నీ మాకే సార్. తిని తినక కూడబెట్టిందంతా దవాఖానల పాలు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి, కాళ్ళు నొప్పెడుతున్నాయి సార్. అయ్యా రాజేంద్ర గారు, మీ పరిస్థితి ఏంటి? సర్పంచుల ఫోరం లీడర్ గారు, మా గ్రామం పట్టణానికి పోయే మార్గ మధ్యలో ఉండడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మారిపోయింది. అంతవరకు అయితే సంతోషమే. ఒకరి జాగాలో ఇంకొకటి జరిగి అక్రమ నిర్మాణం జరుగుతూ రోజు రోజుకి సివిల్ కేసులు పెరిగిపోతున్నాయి సార్. దీనికి కారణం రెవెన్యూ అనుమతులు, సిఫార్సులే. మీ సమస్యలన్నీ రోజు రోజుకు సమాజంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయంటే మీరంతా అనుభవజ్ఞుడు. మా నారాయణపేట గ్రామంలో కూడా పనులు జరగక అభివృద్ధి పనులన్నీ కూడా కుంటుపడిపోయాయండి. ఎక్కడో లోపం జరుగుతుంది, కనుక్కుందాం. మీరంతా ఒక పని చేయండి, మీ సమస్యలన్నీ కూడా, మీ ఊరి సమస్యలన్నీ కూడా లిఖితపూర్వకంగా రాసి నాకు సబ్మిట్ చేయండి. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మెమోరాండం రూపంలో సమర్పిద్దాము. సరేనా? మీ అందరికీ శ్రమ కలిగించినందులకు, పనులు సక్రమంగా జరగనందుల వరకు నాకు చాలా బాధగా ఉందండి. అన్యదా భావించకండి దయచేసి. రేపు గిరిపల్లి మండలంలో జరగబోయే సమావేశానికి మీరు తప్పకుండా హాజరై మన సమస్యలన్నీ వారికి నివేదిద్దాము. ఖచ్చితంగా రావాలి మీరందరూ కూడా. నమస్తే. మొన్న స్టేడియం, ఎల్బీ స్టేడియంలో మనం ఉపన్యాసాలు అయినాయి కదా, మళ్ళీ కూడా సమావేశం నెక్స్ట్ టైం కూడా అక్కడ పెడతాం. తప్పకుండా. ఏమంటారు? అలాగే మన జనాలను సేకరించాలి, మర్చిపోకండి. నమస్కారం అండి ఎమ్మెల్యే గారు, లోపలికి రావచ్చా? ఎవరు? ఓ సుబ్బారావు గారా? రండి రండి. కూర్చోండి సుబ్బారావు గారు. అక్కడ కాదు, ఇక్కడ కూర్చోండి. రండి. కూర్చోండి. నమస్కారం అండి ఎమ్మెల్యే గారు. చెప్పండి. సర్పంచ్ల ఫోరం లీడర్గా ఎన్నో సమస్యలు ఉంటాయి మీకు. అవునండి. సుబ్బారావు గారు బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను సార్. మన ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏదో పనుండి వచ్చినట్టున్నారు. అవును సార్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కొంచెం
ఆ తాండా వరకు వెళ్ళొస్తానండి. అయ్యో కూర్చోండి సార్. అదృష్టవశాత్తు మా ఇరువురు నాయకులు ఇక్కడే ఉన్నారు. మా గ్రామ సమస్యల్ని మీతో మనవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి సుబ్బారావు గారు. మిమ్మల్ని చూస్తుంటే అనేక సమస్యల మెమోరాండం తెచ్చినట్టున్నారు. అవునండి ఎమ్మెల్యే గారు, గ్రామాల్లో ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్నారు. వనరులు లేక, అభివృద్ధి పనులు జరగక పనులెన్నో కుంటుపడి ఉన్నాయండి. అయితే ఈ మధ్య మా మండలి సర్పంచులందరూ కలిసి మండలి సమస్యలన్నీ, గ్రామ సమస్యలన్నీ చెప్పారండి. తర్వాత లిఖితపూర్వకంగా ఒక మెమోరాండం కూడా ఇచ్చారు. ఇంకా ఆలస్యం అయితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందండి. గిరిపల్లి సర్పంచ్ గారు మీతో అనేక మార్లు కలిశారట. ఏది ఏమైనా రాయపోలి మండలంలో గిరిపల్లిలో సర్పంచుల సభ ఏర్పాటు చేస్తున్నామండి. మండలంలోని సర్పంచులందరినీ సమావేశపరుస్తున్నామండి. ఆ సభకు ఇదే మా ఆహ్వానం ఎమ్మెల్యే గారు. తర్వాత సమస్యల మెమోరాండం కూడా తయారు చేసి తీసుకొచ్చాను, ఇది గమనించండి. తప్పగా రండి ఎమ్మెల్యే గారు. అవును, మీరు సర్పంచ్ ఫోరం లీడర్ కదా. వస్తాను. మనకు ప్రజాసేవనే ముఖ్యం కదా. అవును, సమావేశం గిరిపల్లిలేనా? ఆ సర్పంచ్ మాకు బాగా సన్నిహితుడు కూడా. కాదంటే సరేలే, అక్కడ చూసుకుందాం. ఎమ్మెల్యే గారు ఏదో చెప్పబోయారు. కూర్చోండి కూర్చోండి. ఏమి లేదు, ప్రభుత్వ పథకాలు, వాటి కేటాయింపులు మనం చూసి చూడనట్టు పోవాలి. ఈ మధ్య ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. మీ సహకారం కూడా కావాలి. మనం ఇచ్చిపుచ్చుకోవడంలో మన బంధాలు గట్టిపడతాయి. అవన్నీ మీకు తెలియని కావు. ఏమంటారు? పెద్దలు మీరు, ప్రజల మనుషులు మీరు, మున్ముందు మంత్రి పదవులు అలంకరించవలసిన వారు, ప్రజల మనసులు ఆకట్టుకునే నైపుణ్యం గలవారు. రండి సార్, రండి, ప్రజల్లోకి రండి, సభకు రండి సార్. ఇదిగోండి ఎమ్మెల్సీ గారు, గిరిపల్లి సర్పంచుల సమావేశానికి ఇన్విటేషన్, తర్వాత సమస్యల గురించి మెమోరాండం కూడా. తప్పకుండా రావాలండి ఎమ్మెల్యే గారు. అలాగేనండి, తప్పకుండా వస్తాము. మన ఎమ్మెల్యే గారు ఒక సూచన ఇచ్చారు, మీరు గమనించారు కదా. మీరు మాతో సహకరించండి, నిధుల కేటాయింపుల్లో మీకు అదేనండి సుబ్బారావు గారు, మీరు కేటాన్ కావాలి, మేము హుందాగా కొనసాగాలి. మనము సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సి ఉంది. సార్, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తృప్తిగా పదవి విరమణ పొందాను. మా గ్రామంలో నాపై ఎంతో నమ్మకాన్ని ఉంచి నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. అంతేకాదు, మండలిలో సర్పంచులందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ఫ్లోర్ లీడర్గా ఎంచుకున్నారు. నేను ఎవ్వరికి మోసం చేయలేను. నాకు చేతనైన సహాయం అందిస్తాను. సార్, మీ ఇరువురికి రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. మా సర్పంచులు మీ ఇరువురిని చాలాసార్లు కలిశారని చెబుతున్నారు. మీ ఆలోచనలు మారాలి సార్. ప్రజల బాధలు తరగాలి. మన మండలం మంచి నాయకుల పరిపాలనగా మారాలి సార్. మీతో ఇదే నా మనవి సార్. తప్పక రండి సార్, సభకు రండి. సెలవు సార్. సభకు నమస్కారం.
ఫోరం లీడర్ సుబ్బారావు గారు వేదికను అలంకరించి సభను నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి. సభకు నమస్కారం. మన ప్రియతమ నాయకులు శ్రీ రామోజు లక్ష్మీనారాయణ గారిని, ఎమ్మెల్యే గారిని సభను అలంకరించవలసిగా కోరుతున్నాను. సార్ ఇక్కడ కూర్చోండి. అలాగే మన ఎమ్మెల్సీ రవీంద్రబాబు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి. ప్రియమైన సర్పంచులకు నమస్కారాలు. మీ ఊరి సమస్యలను క్లుప్తంగా మన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారికి క్లుప్తంగా సమర్పించగలరని మనవి. ముందుగా మన మాదారం సర్పంచ్ గారు వర్మ గారిని ఒక 2 నిమిషాల్లో తన ఊరి సమస్యలను, పంచాయతీ సమస్యలను వివరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఫోరం నాయకులైనటువంటి సుబ్బారావు గారు, తోటి సర్పంచులు అందరికీ నా నమస్సుమాంజలు. గౌరవ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గారి సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. అయ్యా సుబ్బారావు గారు, మా సర్పంచులు అందరం మా నాయకులైన మీకు గతంలో మా గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ మీకు విన్నవించాం. కాబట్టి మీరే ఆ వివరాలన్నీ సభాముఖంగా ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్సీ గారితో విన్నవించి సత్వరమే పరిష్కారం చూపాలని కోరుకుంటూ సెలవు తీసుకు. ప్రియతమ నాయకులు శ్రీ రామోజు లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్యే గారు, మరియు ఎమ్మెల్సీ గారు శ్రీ అరవ రవీంద్రబాబు గారికి నమస్సుమాంజలు. అలాగే నా తోటి సర్పంచులకు అందరికీ నమస్కారాలు, స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ సమావేశము చాలా విలువైనది. సమిష్టితో మన సమస్యలన్నీ ఒక వేదిక మీదకి తీసుకువచ్చి మంచి మనసున్న మన ప్రియతమ నాయకుల సమక్షంలో ఉమ్మడి సభను ఏర్పాటు చేసినటువంటి మన గిరిపల్లి సర్పంచ్ గారు దయానంద రెడ్డి గారికి ఎంతైనా అభినందనీయులు. వారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారికి విజ్ఞప్తి చేయడం ఏమంటే, మా మండలంలో ఉన్నటువంటి పంచాయతీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు లిఖితపూర్వకంగా నిన్ననే మీకు సమర్పించాను. వీటిని త్వరితగతిన పరిష్కరించి మండలంలోని గ్రామ పంచాయతీలను ఉన్నతమైనవిగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. మా సర్పంచుల ఫోరం తరఫున మరొక మారు మీకు విజ్ఞప్తి చేస్తూ మరొక కాపీ మీకు సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ రవీంద్రబాబు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. సభకు నమస్కారం. రాయపోలు మండలంలోని పంచాయతీ అభివృద్ధికి మీరందరూ చేసే కృషి చాలా అభినందనీయం. అలాగే సర్పంచ్ ఫోరం నాయకుడైన శ్రీ సుబ్బారావు గారు మీకు ఈ మండలంలో ఉండటం ఎంతో అదృష్టం. వారి గురించి నాకు నిన్ననే తెలిసింది. నిన్న నాకు
ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో ఉన్నతమైన అటువంటి వ్యక్తి అని, ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి అని, ఒక విశ్రాంతి ఉద్యోగి అని తెలిసింది. అంతేకాదు మంచి నాయకుడు అని అర్థమైంది నాకు. అన్ని విషయాలు నాతో ఆయన పంచుకున్నారు. మా ఆలోచనలో, మా ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉన్నా సరిదిద్దుకొని వెంటనే ప్రజల కోసం మేము జీవిస్తాం అని నా వంతుగా నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన ఫోరం నాయకులు శ్రీ సుబ్బారావు గారికి, అదేవిధంగా మన సర్పంచులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. సభను ఉద్దేశించి మన ఎమ్మెల్సీ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా మిత్రుడు రవీంద్రబాబు గారు, సభను నిర్వహిస్తున్న సుబ్బారావు గారు మరియు మండల సర్పంచులందరికీ నా ఆశీస్సులు, అభినందన. మీ సమస్యలన్నీ సభకు ఆహ్వానించినప్పుడే మన సుబ్బారావు గారు వివరించారు. ఇదే లిఖితపూర్వకంగా ఇచ్చిన మీ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరించడానికి నా వంతు బద్దుడనే ఉంటాను. ముఖ్యంగా గిరిగిపల్లి గ్రామ పంచాయతీలో ఎవరూ పనిచేయడం లేదని, ఉపాధి కల్పన లేక అపచాత పడుతున్నారని, తర్వాత మహిళా మనులకు కూడా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నారు. ఇంకా ఇతర గ్రామ పంచాయతీల్లో కూడా తాగునీటిలో కల్తీ, సాగునీటిలో కల్తీ రసాయనాల వల్ల ఇబ్బంది పడుతూ అందరూ జబ్బుల పాలవుతున్నారు. ఇంకా అనేక బెల్ట్ షాపులు వెలిసిపోయాయి. చెరువు పరిసరాలలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బెల్ట్ షాపుల వల్ల దానికి బానిసలై ఆర్థికంగా చాలా మంది చితికిపోతున్నారు. ఎందరెందరో చితికిపోతున్న జీవితాల గురించి మీ అభ్యర్థుల ద్వారా నాకు అర్థమైంది. అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని సంప్రదించి మీ సమస్యలన్నింటికి అతి త్వరగా పరిష్కరిస్తారని సమాముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాను. మరి మన రవీంద్రబాబు గారు చెప్పినట్టుగా మన సుబ్బారావు గారు మనందరి మధ్య ఉండడం మన అదృష్టం కూడా, మీ అందరి భాగ్యం కూడా. అందుకే మనందరి తరపున సుబ్బారావు గారికి మన కరతాల ద్వారా అభినందిద్దాం. మరి ముఖ్యంగా నేను మర్చిపోయినా, మీరు మరొకసారి మన కలెక్టర్ గారు కూడా కలవండి. సెలవు. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన మండలంలో ఉన్న పంచాయతీ సమస్యలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తామని, తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. చాలా సంతోషకరమైన విషయము. అలాగే మా చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. అలాగే మన ఎమ్మెల్సీ గారిని సత్కరించవలసిందిగా గిరిపల్లి సర్పంచి దయానంద రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. గౌతమి, వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించిన ఫైల్ తీసుకుని రమ్మా.
ఓకే సార్. రైట్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మండలంలో అన్ని గ్రామ పంచాయతీలకు రైతు బంధు మరియు మిగిలిన సంక్షేమ పథకాలు అన్ని అమలయ్యాయా? ఎస్ సార్. ఒకసారి ఫైల్ మీకు చూపిస్తాను సార్, చూడండి. చినకోడూరు మండలంలో కోడూరు, గంగారం పంచాయతీలకు మినహా, అలాగే నుంగనూరు మండలంలో అంబుజాపూరు, అలాగే బుద్దిపాడు పంచాయతీలకు మినహా, తోగుటి మండలంలో లింగోజీపల్లె, అలాగే చినమాసంపల్లి మినహా, రాయపూల్ మండలంలో ఒక బేగంపేట పంచాయతీ మినహా అన్ని పంచాయతీల్లో అన్ని సకాలంలోనే పంపించడం జరిగింది సార్. ఆ పంచాయతీలకు నిధులు ఎందుకు పంపలేకపోయాం? ఇప్పుడు నేను చెప్పిన పంచాయతీలవన్నీ కూడా రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు, అలాగే ఆధార్ కార్డులు, కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా టాలీ అవ్వట్లేదు సార్. మరి ఆ పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందించారా? ఎస్ సార్, అందించాం సార్. ఇవి రిసీప్ట్ కాపీస్ కూడా మన ఆఫీస్ లోనే ఉన్నాయి. అంతే సార్, మన ఆఫీస్కి అందే. ఇదిగోండి. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. రాయకోలు మండలంలో చెరువుల పూడికీత పనులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి మండల సర్పంచ్ల ఫోరం లీడర్ ఓ సభలో నాతో చెప్పారు. ఆ కంప్లైంట్ ఎందుకు వచ్చింది? ఆ పనులన్నీ పూర్తయినట్టు నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సార్. గుడ్. అక్కడ కొన్ని గ్రామాలు మునుకకు గురయ్యాయని చెప్పేసి మరో సర్పంచ్ నాతో ఫిర్యాదు చేశారు వేరే సభలో. ఓకే. అదేమైంది సార్? ఆ చెరువు మునకల డైవర్షన్ అన్నది కంప్లీట్ అయిపోయండి. ఆ పనులన్నీ జరిగిపోయాయి సార్. దాని తాలూకా కాంట్రాక్ట్ బిల్లులు కూడా సవ్యంగానే జరిగిపోయాయి. గుడ్. ఏదో ఫైల్ అమ్మా. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. గౌతమి, ఎస్ సార్. మన సిబ్బందికి ఏమైనా ఇమ్యూనిటీస్ అవసరమా? అవును సార్, కొన్ని కావాలి. అయితే కుర్చీలు బ్రేక్ అయినాయి. ఒక 10 కుర్చీల వరకు మనకి కావాల్సి వస్తుంది. అలాగే 2 టేబుల్స్, ఒక డైనింగ్ టేబుల్ కూడా మనం రిపేర్ చేయించాలి. బాత్రూంలో ఎగ్జాస్టర్ ఫ్యాన్ కూడా రిపేర్ చేయించాల్సి వస్తుంది. మరి నా దృష్టికి ఎందుకు తేలేదు? వెంటనే సివిల్ ఇంజనీర్ కబురు పంపించండి. ఓకే సార్. మన సిబ్బందికి ఎటువంటి లోటు రాకూడదు. ఓకే సార్. These amenities should be provided within 2 days. Yes sir. Okay. Okay? Sir. Okay sir. Now you can go. Okay sir. బాబు, కలెక్టర్ గారు ఉన్నారా? మీరెవరై? మేము రాయపూల్ మండలం నుంచి వచ్చాము. సర్పంచులం అందరం వచ్చాము. ఏ మండలం? రాయపూల్ మండలం. రాయపోలు మండలం సర్పంచులు మా పంచాయతీ సమస్యలు చెప్పుకుందామని వచ్చాము. సమస్యల వీళ్ళంతా ఎవరు? మా సర్పంచులు, మా మండల సర్పంచులు అందరూ వచ్చారు. ఇది చిట్టి రాసి వివరాలు. బాబు, ఇది కలెక్టర్ గారికి ఇవ్వమ్మా. అందరం సార్ పర్మిషన్ అడుగు ఉన్నాయి. సార్, ఎవరు రాయపోలు మండలం అంట, సర్పంచులంట. రాయపూల్ మండలమా? అయ్యా రమ్మని.
నమస్కారం అండి కలెక్టర్ గారు. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే. నమస్కారం సార్. నమస్తే. 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 కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. మేము రాయపోలు మండలం సర్పంచులం అండి. నేను రాయపోలు మండలం సర్పంచుల ఫోరం లీడర్ నండి. నా పేరు సుబ్బారావు అండి. రాయపూలు మండలంలో సమస్యల మీదనా చెప్పండి. సార్, మా రాయపోలు మండలంలో అన్ని పంచాయతీల్లోనూ అనేకమైన సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారండి. మీ రాయపూలు మండలంలో ఒక్క బేగంపేట మినహా మిగతా ఎక్కడ పెండింగ్ లో లేవు ఏ సమస్యలు? సార్, మరుగుదొడ్లు లేక కొందరు గొల్లపల్లి పంచాయతీ ప్రాంతంలో సాగునీరు కల్తీ, తాగునీరు కల్తీ, రసాయనాల కంపెనీల పనులు షిఫ్టింగ్ కాక సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి సార్. కొత్తపల్లి పంచాయతీ పరిధి ప్రాంతంలో చెరువు పూడిక తీత పనులు పూర్తి కాక సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి సార్. వర్షపు నీటిని నిల్వ చేసే సౌకర్యం లేక వాగులు ఒక్కల పాలైపోతున్నాయి సార్. రోజు రోజుకు నీటి ఎద్దడి పెరిగి పంటలు పండక గ్రామ ప్రజలంతా వలసబాట పడుతున్నారు సార్ పట్టణాల వైపు. ఇక గిరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే అనేక రెస్టారెంట్లకు అర్ధరాత్రి వరకు పర్మిషన్లు ఉన్నాయి సార్. అవి లిమిట్ చేసి ఒక్కరికి మాత్రం ఇస్తేనే బాగుంటుంది. ప్రభుత్వ పథకాలు అందక, రైతు బంధు పథకాలు అందక ప్రజలు అల్లాడిపోతున్నారు సార్. డ్వాక్రా మహిళల సంక్షేమ పథకాలకు మహిళలను బ్యాంకర్లు బ్యాంకు చుట్టూలా తిప్పుకుంటున్నారు సార్. వడ్డేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పంటలు పండవు. కిరాణా షాపుల్లో కిరాణం దొరకదు. కిరాణా షాపులన్నీ బెల్ట్ షాపులుగా మారిపోయాయి సార్. కిరాణా షాపులకు మందు బాటిల్ సప్లై చేసే వైన్ షాపుల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలి సార్. సార్, మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువు పై ఎత్తున అక్రమ నిర్మాణాలు, లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇళ్లన్నీ వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి సార్. అంతేకాదు సార్, ఆ చెరువు పై ఎత్తున ఉన్న ఇళ్ల డ్రైనేజీ అంతా కలిసి ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు సార్. సార్, వానాకాలం అంతా అక్కడ ఒకటే గొడవలు సార్. సార్, రాజన్నపల్లి పంచాయతీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మోజులో కబ్జాలు ఎక్కువైనాయి. సివిల్ కేసులు కూడా పెరిగిపోయి అక్కడ పగలు ద్వేషాలు పెచ్చరిల్లినాయి. కాబట్టి అక్కడ అక్రమ నిర్మాణాలకు అనుమతులను నియంత్రించాలి సార్. సార్, ఇకపోతే నా సొంత గ్రామ పంచాయతీ అయిన నారాయణపల్లిలో రైతు బంధు మరియు ఇతర పథకాలు పూర్తిగా అమలు పరచడం లేదు సార్. మీరు చెప్పేవేవి మా రికార్డ్స్ ప్రకారం పెండింగ్ లో లేవండి. జస్ట్ నౌ వీ హావ్ డిస్కస్డ్ అండ్ చెక్డ్ ఆల్ అబౌట్ ది ఇష్యూస్. ఒక్క బేగంపేటలో డాక్యుమెంట్స్ టాలీ కావట్లేదు అంతే. మీరు చెప్పేటివన్నీ పూర్తి చేశాం. లేదండి కలెక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన పనులన్నీ ఏమీ అవ్వలేదండి. మా గ్రామ సీమ ప్రజలందరూ పట్టణ వలసలు పట్టుతున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రశాంతత కోల్పోయామండి. మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించండి సార్, వాస్తవాలు తెలుస్తాయి. జస్ట్ ఎ మినిట్. ఒకసారి వెల్ఫేర్ స్కీమ్ సంబంధించిన ఫైల్ తీసుకుందామా? ఓకే సార్, ఇప్పుడే తీసుకొస్తాను సార్. రైట్.
మీరంతా చెప్తున్నదే నిజమైతే ఎక్కడో ఏదో రహస్యంగా జరగకూడదు జరుగుతున్నట్టు నాకు అనుమానం కలుగుతుంది. కాబట్టి ఒక వారం రోజులు నాకు సమయం ఇవ్వండి. నేను మీ పంచాయతీల్లో రహస్యంగా తనిఖీలు చేపిస్తాను. ఎవరైనా తప్పుడు పనులు చేసి ఉంటే వారిని ముద్దాయిలుగా నిలబెడతాను. కాబట్టి నా మీద విశ్వాసం ఉంచి మీ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్ళండి. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ దళారులు ఎవరు ఎక్కడో ఉన్నారు, వారిని పట్టుకునేదాకా నేను విశ్రమించడాన్ని మీ అందరికీ మాటిస్తున్నాను. నమస్తే. చూశారు కదా క్షేత్రస్థాయిలో ప్రజల అవస్థలు. అధికార రికార్డుల్లో సంక్షేమ పథకాలు అన్నీ సవ్యంగానే అయ్యుంటాయి. క్షేత్రస్థాయిలో అభివృద్ధి నామమాత్రమే. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఎప్పటికీ ఎండమావులే. ప్రకృతి మాత సహకరించి వానలు కురిసినా చెరువులు, నీటి నిల్వ చేసుకునే ఆనకట్టలు, ప్రాజెక్టు పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ శంకుస్థాపనల స్థాయిలోనే పడిగాపులు కాస్తూ ఉంటాయి. అలా పడిగాపులు కావిస్తారు. పాలకులు ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి సేవలు, వారందించే మార్గదర్శకాలు సామాన్యుడికి చేరవు. అందుకు ముఖ్య కారణం మన దేశంలో దళారీ వ్యవస్థే. ఆ దళారీ వ్యవస్థను రద్దు చేయాలి. అలానే కొందరు దుర్బుద్ధితో అధికారము చేజిక్కించుకుని ప్రజల సొమ్ము దోచుకునే ప్రజాద్రోహులు ఉన్నారు. అట్టి వారికి అమ్ముడుపోయే ఓటరన్నరు కార్యకర్తలు మారాలి. ఈ చిరు మా ప్రయత్నం సమాజంలో ఏ కొంతైనా మార్పును తెస్తుందనే మా చిరు ప్రయత్నం ఇది. ఆశీర్వదిస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.